గుసాకి పడిపోయామే నీ గాలి సోకితేనే చచ్చిపోయామే. డీజే టిల్లు 2 టిల్లు స్క్వేర్. హానెస్ట్గా చెప్పాలంటే మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెంచలేదు. అదే రిపీటెడ్ కామెడీ అనుకున్నా. డీజే టిల్లు 1కి సీక్వెల్గా ఈ పార్ట్ 2 వచ్చింది. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఓకే, పర్వాలేదు, ఒక్కసారి చూసేయచ్చు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ మన టిల్లు అన్న కామెడీ కోసం. అనుపమ కూడా గట్టిగానే చేసింది యాక్టింగ్. మూవీ స్టోరీ అండ్ ప్లాట్ విషయానికి వస్తే టిల్లుకి పెళ్లి సంబంధాలు తీసుకొని ఆంటీస్ వస్తారు. కానీ టిల్లు పెళ్ళంటే ఇష్టం లేదంటాడు. మరెందుకు ఇష్టం లేదు అనేది కూడా అప్పుడే చెప్తాడు. అలా లిల్లీ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సేమ్ లిల్లీని కూడా రాధిక లాగానే పబ్లో కలుస్తాడు. పార్ట్ 1లో సీన్సే కొన్ని రిపీట్ చేశారు. ఆ కార్లో కిస్ సీన్ కూడా. దాని తర్వాత టిల్లుకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. లిల్లీ వల్ల మాఫియాతో గొడవలు కూడా పెట్టుకుంటాడు టిల్లు. లిల్లీ ప్రాబ్లమ్స్ అన్ని టిల్లన్న ఆయన నెత్తి మీద వేసుకుంటాడు. మరి దాని తర్వాత ఏం జరిగింది? రాధిక లాగానే లిల్లీ కూడా మోసం చేసిందా చేయలేదా, లాస్ట్కి ఏం జరిగింది, ఇవన్నీ మీరు మూవీలో చూస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కామెడీ బాగుంది. టిల్లు అన్న 1 లైనర్స్ అయితే క్రేజీ ఉంటాయి. పార్ట్ 1లో ఉన్న మ్యాజిక్ ఇక్కడ డెఫినెట్లీ మిస్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బెటర్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అంత ఎక్కువ ఏమనిపించలే. బట్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ క్లైమాక్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో బాగానే మెయింటైన్ చేశారు. కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే హీరో సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, డైలాగ్ డెలివరీ హైలైట్ మూవీకి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పార్ట్ 1 కన్నా ఇక్కడ బెటర్గా ఉన్నాయి. బాగానే ఖర్చు పెట్టారు. రొమాంటిక్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. 1 లైనర్స్ అండ్ రాధిక ఎంట్రీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నెగిటివ్స్ వచ్చేసి స్లో నేరేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఏం లేదు. మన తమననే ఇచ్చింది. ఇంటర్వెల్ బ్యాంక్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, హీరో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యారెక్టర్లో జీవించేశాడు. కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అనుపమ పరమేశ్వరన్ ఓకే అనిపించింది. ఎంతైనా రాధికానే ఆమెను బీట్ చేయలేకపోయింది. హీరో ఫాదర్ క్యారెక్టర్ ఈసారి ఇంకా బాగుంది. ఫిష్ వెంకట్ వాస్ గుడ్. మిగతా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు చేశారు. సో ఫైనల్లీ ఈ వీకెండ్కి వర్తియా కాదా అంటే ఒక్కసారి చూడొచ్చు. జస్ట్ కామెడీ కోసం. ఇంకా ఎక్కువ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఒక్కటైతే నిజం, పార్ట్ 1కి కనెక్ట్ అయినంత దీనికి కనెక్ట్ కాలేము. ఇది ఫ్యాక్ట్. సో మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బై బై.